అతను యువ ఎంపీ, మొదటిసారిగా ఎంపీగా విజయం సాధించారు. గెలిచిన నాటి నుండి చాలా సిన్సియర్గా పనిచేశారు. పార్లమెంటు పరిధిలో కేంద్ర ప్రభుత్వ నిధులు, తన సొంత నిధులు, డొనేషన్లతో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. సీన్ కట్ చేస్తే అధిష్టానం ఆయనకి సీటు లేదు పొమ్మంది. వేరే చోటు నుండి పోటీ చేయమని చెప్పడంతో పార్టీ వీడారు ఆ నేత. పార్టీ వీడినా ఆ ప్రాంతం వీడే ప్రసక్తే లేదంటున్నారు ఆ ఎంపీ. ఇంతకీ ఎవరు ఆ ఎంపీ, ఏమా కథ? 2019లో నర్సరావుపేట పార్లమెంట్ నుంచి వైసీపీ పార్టీ తరపున లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేసి విజయం సాధించారు. తనకు అఖండ విజయం కట్టబెట్టిన ఆ ప్రాంతమన్నా, అక్కడి ప్రజలన్నా గౌరవభావంతో ఉండేవారు. నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 3 ఎమ్మెల్యేలతో పొసిగేదే కాదు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ అయితే ఎంపీకి కనీస గౌరవం ఇచ్చేది కాదట. తన పర్మిషన్ లేకుండా నియోజకవర్గంలోకి రావడానికి కూడా వీల్లేదన్నారు. ఈ విషయం అధిష్టానం దాకా వెళ్ళింది. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో కూడా సఖ్యత లేకపోయింది. తాము పార్టీ సీనియర్లమంటూ ఎంపీని ఇబ్బంది పెట్టేవారని అక్కడ స్థానికులు చెబుతున్నారు. అయితే కేంద్రం ఎంపీలకు కేటాయించిన నిధులే కాకుండా తన సొంత నిధులు, దాతల సహకారంతో పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో వివిధ గ్రామాలలో 100 కిలోమీటర్ల సీసీ రోడ్లు, వరికపూడి జల ప్రాజెక్టు, ఈఎస్ఐ హాస్పిటల్, 2 కేంద్ర విద్యాలయాలు, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయించి ఈ ప్రాంత వాసులకు అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపించారు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలుంటే అందులో కొందరు ఎమ్మెల్యేలపై, ప్రధానంగా అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విడుదల రజనీపై తీవ్ర వ్యతిరేకత ఆ ప్రాంత ప్రజల్లో ఉంది. కానీ అన్ని ప్రాంతాలలో మాత్రం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు మాత్రం ప్రజలలో చాలా మంచి పేరుందని చెబుతున్నారు. గత ఎలక్షన్స్లో దేవరాయలకు 1.54 లక్షల మెజారిటీ వచ్చింది. ఈసారి అంతకు మించి మెజారిటీ రావడం ఖాయమని అందరూ భావించారు. ఈ క్రమంలో విడుదల రజనీని గుంటూరు వెస్ట్కు మార్చారు. నరసరావుపేట పార్లమెంట్ నుంచి లావు కృష్ణదేవరాయలను తప్పించి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పంపాలని నిర్ణయించింది. అందుకు వైసీపీ అధిష్టానం చెప్పిన కారణం, నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలో అందరూ ఓసీ అభ్యర్థులే ఉన్నారు. ఒకవైపు సామాజిక సాధికారత గురించి చెబుతూ మనం ఈ పార్లమెంటు పరిధిలో ఓసీ అభ్యర్థులకు మాత్రమే సీటు కేటాయిస్తే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని భావించింది. అందుకోసమే నరసరావుపేట పార్లమెంటు బీసీలకు కేటాయించాలనే ఆలోచనతో కృష్ణదేవరాయలను గుంటూరు నుంచి ఎంపీగా బరిలోకి దింపాలని భావించింది. నరసరావుపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా పార్లమెంటు పరిధిలోని ప్రతి గ్రామంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో గుంటూరు నుంచి పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు శ్రీకృష్ణదేవరాయలు. పార్లమెంటులో పరిధిలో తనకు ప్రజలలో ఉన్న ఆదరణ గుర్తించి నరసరావుపేట సీటు తనకే ఇవ్వాలని చెప్పినా టికెట్ లేదన్నారట. చివరకు పార్లమెంటు పరిధిలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు కలిసి నరసరావుపేట ఎంపీ స్థానం మరలా దేవరాయలకు కేటాయిస్తే తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటారని చెప్పినా అధిష్టానం పట్టించుకోలేదని తెలుస్తోంది. పార్టీని చూసి ఓటు వేస్తారు కానీ వ్యక్తిని చూడరని అన్నారట. మరోసారి ఇలా వకాల్తా పుచ్చుకోవద్దని గట్టిగా చెప్పారట కూడా. ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలకు ఉన్న ఆప్షన్స్ 2. ఒకటి, పార్టీ నిర్ణయానికి కట్టుబడి గుంటూరు నుంచి పోటీ చేయాలి, లేదా తనపై ఆదరాభిమానాలు చూపిస్తున్న ప్రజలను నమ్మి పార్టీ మారి నర్సరావుపేట నుంచి రంగంలో దిగాలి. రెండో ఆప్షన్కు దేవరాయలు జై కొట్టారు. వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఎంపీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ప్రకటించి అధికార వైసీపీకి షాక్ ఇచ్చారు. ఈ హఠాత్ పరిణామంతో సొంత పార్టీ నేతలే బిత్తరపోయారట. అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆఫ్ ద రికార్డ్గా చెబుతున్నారు.
నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ పార్టీలో జాయిన్ అవుతారని వార్తలైతే వస్తున్నాయి. తనతో ఇన్నాళ్లు కలిసి ట్రావెల్ చేసిన కార్యకర్తలను కలిసేందుకు ఆత్మీయ సమావేశం కూడా నర్సరావుపేటలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, సర్పంచ్లు సైతం హాజరయ్యారు. వారందరూ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. చూడాలి మరి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు.